హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏవైనా పిక్చర్స్కి ఎంబీ తగ్గించుకోవడం ఎలా అంటే, సపోజ్ మనం ఏదైనా అప్లికేషన్స్ ఉంటాయి కదా, జాబ్ అప్లికేషన్స్, దాంట్లో మన పిక్చర్ కానీ సిగ్నేచర్ కానీ ఎంబీ తగ్గించుకోవడం ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఒకటి నేను చైర్ పిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. ఈ పిక్చర్ కేబీ ఒకసారి చెక్ చేసుకుందాము. దీంట్లో డీటెయిల్స్కి వెళ్తే మన పిక్చర్ ఎంత కేబీ ఉందో తెలుస్తుంది. ఈ పిక్చర్ ఇప్పుడు మనకి 120 కేబీ ఉంది. ఇలా చూసాం కదా. బ్యాక్ వెళ్ళిన తర్వాత మనకి దీంట్లో ఎడిటింగ్ ఆప్షన్ ఉంది కదా, పెన్సిల్ లాగా. దీంట్లోనే ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఫ్రేమ్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో మనకి దీంట్లో రేషియో అలా చూపిస్తున్నారు కదా. నేను ఈ పిక్చర్కి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి. నెక్స్ట్ రైట్ మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకున్నాక పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ చేసుకున్నాక మనకి ఇది గ్యాలరీలో సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇది సైడ్స్కి అంతా వైట్ ఉంది కదా, అది ఎడిటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మళ్ళీ ఎడిటింగ్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత చూడండి, దీంట్లో క్రాప్ అనే ఆప్షన్ వస్తుంది. దీంట్లో మనం సైడ్స్ ఇలా సెట్ చేసుకొని మళ్ళీ రైట్ మార్క్ క్లిక్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకు పిక్చర్ సేవ్ అవుతుంది, చూడండి. దీంట్లోకి వెళ్ళి మళ్ళీ డీటెయిల్స్కి వెళ్ళి చెక్ చేసుకుంటున్నాము ఎంత కేబీలో సేవ్ అయింది. నాకు 22 కేబీలో సేవ్ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.